నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బీసీ కాలనీకి చెందిన ఉపేంద్రారెడ్డి ఎంఎస్ ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీకి వెళ్లాడు. 2 రోజులుగా అతనికి ఫోన్ చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులు అతను అందుబాటులోకి రాకపోవడంతో కలవరపడ్డారు. అనంతరం అతని స్నేహితులకు ఫోన్ ద్వారా సంప్రదించారు. కుటుంబ సభ్యులకు పిడుగు లాంటి వార్త అందింది. ఉపేందర్ రెడ్డి హార్ట్ అటాక్ తో మృతి చెందినట్లుగా స్నేహితులు తెలపగా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ ముందస్తుగా తమకు ఎలాంటి సమాచారం ఎవరూ ఇవ్వలేదు అని తాము సంప్రదించేంత వరకు తమకు ఎలాంటి విషయాన్ని తెలియపరచకపోగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పే సమాచారం అతని మృతి పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ బిడ్డ కడచూపును తమకు కల్పించాలని వారు అర్థిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉపేంద్రారెడ్డి మృతదేహాన్ని జర్మనీ నుండి తీసుకురావడానికి తాను అన్ని విధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండమని కుటుంబ సభ్యులకు తెలిపారు. నేను ఉదయంలో ఉన్నాను. వస్తున్నా. అవును, జాబ్ చేస్తుంటా అక్కడ. అతను మీకు తెలుసా? ఉదయం తెలుసా మీకు? ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే చాలండి. అంతకు మించి నేను ఏమి కోరుకోవట్లేదు. మా అబ్బాయిని తొందరగా ఇక్కడికి రప్పియండి, అంతే చాలు. నాకు వాడిని చూడాలని ఉంది. బాబు ఫోన్ చేయకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాము రాత్రి. కానీ అప్పటికి అబ్బాయి చనిపోయి ఉన్నాడని చెప్పి మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అనమాట. చచ్చిపోయిన రాత్రి 8:45 తెలిసింది మాకు. అప్పటి నుంచి మేము అలాగనే తిరుగుతూనే ఉన్నాం. సోరా ఉపేంద్రారెడ్డి జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ ఉండేది. ఎంఎస్ కోసం వెళ్ళాడు అబ్బాయి. అక్కడ 4 years అయింది. 4 years నుంచి 1 time వచ్చాడు, పోయాడు. మళ్ళీ అసలు ఎందువల్ల చనిపోయింది కూడా మాకు తెలియదు. మా పిల్లోడు మాత్రం అక్కడికి వెళ్ళాను. మా బంధువులు ముగ్గురు తొందరగా డెడ్ బాడీ ఇస్తే మంచిది. అదే నిన్న అంటే అక్కడ ఇంకా పోస్ట్ మార్టం చేశానంట. ఇప్పటికి ఇంకా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుందంట. అదే సార్, ఏమైంది అర్థం కావడం లేదు. పోయి ఉన్నారు, మనవాళ్ళే పోయి ఉన్నారు అనమాట. అక్కడ ఇక్కడ బంధువులంతా ఉన్నాడు. ఉన్నారు సార్, 3-4 దాకా ఉండరు. పంపించేవాళ్ళు ఉండరు. కానీ ఏంటంటే లేట్ ప్రాసెస్ కింద జరుగుతుందని అది మనం ఏం చేయాలి. సరే సరే. రవీంద్ర అని మన గుడినర అబ్బాయి అక్కడ జాబ్ చేస్తాడు. సరే సరే సార్. సరే.